గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. నేను ప్రస్తుతం ఉన్నాను శ్రీ శరభేశ్వర స్వామి ఆలయం దగ్గర. सहस्रकोटि सदृशां केयूरहारोज्ज्वलां बिम्बोष्ठीं स्मितदन्तपङ्क्तिरुचिरां पीताम्बरालङ्कृतां विष्णुब्रह्मसुरेन्द्रसेवितपदां तत्त्वस्वरूपां शिवां मीनाक्षीं प्रणतोऽस्मि सन्ततमहं कारुण्यवारां निधिं मीनाक्षीं प्रणतोऽस्मि सन्ततमहं. మనం వింటూ ఉంటాం నారసింహస్వామి ఉగ్ర రూపము అని చెప్పి. నారసింహస్వామి ఉగ్ర రూపాన్ని శాంతపరచడానికి ఉద్భవించిన శివుడి మరొక రూపమే శ్రీ శరభేశ్వర స్వామి రూపం. అయితే మనకు ఈ స్వామివారి ఆలయం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడా కూడా లేదు. తమిళనాడు ప్రాంతంలో శ్రీ శరభేశ్వరుడి ఆలయం మనకు ఉంది. మనం ఇక్కడ మొదటిసారిగా ఈ ఆలయాన్ని చూస్తున్నాము. స్వామివారిని కనుక ఆరాధిస్తే మనకు ఇబ్బందులు ఉన్నా కూడా, అంటే లీగల్గా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా, సంతానానికి సంబంధించి వివాహానికి సంబంధించి ఎలాంటి కోరికలు ఉన్నా కూడా నెరవేరుతాయని చెప్పి భక్తుల నమ్మకం. అసలేంటి ఇదంతా ఎంతవరకు వాస్తవం, ఈ ఆలయ విశిష్టత ఏంటో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రాంబాబు శర్మ గారు. వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఈ స్వామివారి పేరు మనకి ఇక్కడ కనిపిస్తున్న స్వామివారి పేరు శరభేశ్వరుడు అండి. శరభేశ్వరుడు ఎక్కడా కూడా మనకి ఎప్పుడు కూడా శివుడు అన్ని చోట్ల ఎప్పుడు లింగాకారంలోనే మనకి దర్శనం ఇవ్వటం చూస్తూ ఉంటాం. కానీ ఈ యొక్క అవతారం ప్రత్యేకత ఏంటంటే శివుడు ఒక స్వరూపంతో, అంటే ఒక సింహ ముఖముతో, స్వామివారికి రెండు రెక్కలు ఉంటాయి. ఆ రెక్కలో ఒక రెక్కలో మనం అక్కడ ఈ వారాహి ప్రత్యంగిరా దేవాలయంలో ఆరాధన చేసేటువంటి మహాప్రత్యంగిర అమ్మవారు ఒక రెక్కలో, స్వామివారి రెక్కలో ఉంచి ఉద్భవించిన అమ్మవారే మహాప్రత్యంగిర అమ్మవారు. అలాగే ఒక రెక్కలో సూర్యుని దుర్గా అమ్మవారు దుర్గా స్వరూపం ఉంటారు. కడుపులో స్వామివారికి అగ్ని రూపం, అగ్ని స్వరూపం, అగ్ని ఉంటారు, అగ్నిదేవుడు. అలాగే స్వామివారికి 8 పాదాలు ఉంటాయి. అష్టపాదాల్లో కూడా అష్టభైరవులు కూడా కొలువై ఉంటారు. చాలా విశేషమైన శివస్వరూపం ఇది. మనకి ఇది ఒక్క తమిళనాడులో మాత్రమే మనకి ఈ శరభేశ్వర స్వామి ఆరాధన ఇప్పటిదాకా ఉన్నది. స్వామివారు తమిళనాడులో మాత్రమే ఉన్నారు. ఇది ప్రప్రథమంగా ఈ వారాహి ప్రత్యంగిర సమేతంగా శరభేశ్వర స్వామి ఈ 3 శక్తులు కలిసిన ఏకైక దేవాలయం మాత్రం మనదే ప్రప్రథమంగా ఉన్నది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు, అంటే మనకి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇంతవరకు ఈ శరభేశ్వర స్వామి గురించి ఎక్కడ మనకి దేవాలయం లేదు. ఇదే ప్రప్రథమంగా మనకి శరభేశ్వర ఆలయం ప్రతిష్ఠించడం జరిగింది. ఈ స్వామివారి మనకి స్వామివారు ప్రత్యేకంగా ఉద్భవించడానికి కారణం ఏంటి అంటే, మనకి స్వామివారు లక్ష్మీ నరసింహస్వామి వారి అంటే హిరణ్యకశిపుణ్ణి సంహారం చేసిన తర్వాత స్వామివారి అలా ఆ ఉగ్రం కంటిన్యూ అవుతూ ఉన్నప్పుడు, అలా అది కొనసాగుతూ ఉంటే లోకాలకి ఇబ్బంది అవుతున్నప్పుడు దేవతలందరూ కూడా స్వామివారిని ప్రార్థన చేస్తే శివుడు ఈ స్వరూపంతో స్వామివారి ఉగ్రాన్ని శాంతింపజేయడానికి, స్వామివారి లోకాల్ని రక్షించడానికి ఈ శివుడి అవతారమే మనకి ఈ శరభేశ్వర అవతారం. కాబట్టి స్వామివారి ఆరాధన ప్రత్యేకంగా ఈ స్వామివారి ఆరాధన చేయటం వల్ల మనకి వచ్చే ప్రయోజనాలు, ఒకటి మనకి వివాహం ఎవరికైతే ఆలస్యం అవుతూ ఉంటుందో వాళ్ళకి శీఘ్రంగా వివాహం అవటం. అలాగే రెండవది సంతానం, వివాహం అయ్యి చాలా కాలంగా దీర్ఘకాలంగా సంతానం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ స్వామివారి ఆరాధన, స్వామివారి హోమం మనం చేసినట్లయితే శీఘ్రంగా సంతానం కలిగే అవకాశం ఉంటుంది. అలాగే తర్వాత మనకి దీర్ఘకాలంగా మనల్ని ఇబ్బంది పెడుతున్న కోర్టు సమస్యలు కానీ అలాంటి ఎటువంటి దీర్ఘకాలిక సమస్య అయినా కూడా స్వామివారి ఆరాధన చేయటం వల్ల మనకి ఆ సమస్యకి మంచి పరిష్కారం లభిస్తుంది. అలాగే ఈ స్వామివారి శరభేశ్వర హోమం మన దేవాలయంలో ప్రతి ఆదివారం కూడా రాహుకాల సమయంలో, అంటే 4:30 నుంచి 6 గంటల వరకు రాహుకాల సమయం ఉంటుంది. ఆ రాహుకాల సమయంలో ఈ స్వామివారి ఆరాధన చేయటం వల్ల మనకి ఆ ఫలితం తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ స్వామివారి హోమంతో పాటుగా మనకి ఆదిత్యాది నవగ్రహాలు, అలాగే లక్ష్మీ గణపతి, అలాగే సుబ్రహ్మణ్యం
స్వామివారి రెక్కలో ఉన్నటువంటి మహాప్రత్యంగిర అమ్మవారు శూరుని దుర్గ, అలాగే వారాహి అమ్మవారు, మన దేవాలయంలో ప్రతిష్ఠించినటువంటి వారాహి అమ్మవారి ఈ 7 దేవతలకి కూడా ఈ హోమం అనేది చేయటం జరుగుతుంది. చాలా విశేషమైన ఫలితాలను ఇస్తుంది. మనకి ఇక్కడికి వచ్చి వివాహం అవుతున్న వాళ్ళు, అలాగే సంతానం కలిగిన వాళ్ళు కూడా మనకి వచ్చి అనుభవాలు, భక్తుల అనుభవాలు మనతో పాటు షేర్ చేసుకుంటున్నారు. చాలా విశేషమైన అవతారం ఇది. మనకి మీరు అంటే చెప్పిన విధానం అంతా, అంటే సంతానానికి సంబంధించి కానీ కోర్టుకు సంబంధించిన ఏదైనా దీర్ఘకాలికమైన సమస్యలు ఉన్నా కూడా స్వామివారి అనుగ్రహం, అంటే హోమం చేసుకున్న వాళ్ళకా లేదంటే ఏదైనా విశేషమైన ఆరాధన ఉంటుందా? ఈ స్వామివారికి మనకి ప్రతి అమావాస్య ముందు రోజు వచ్చే మాస శివరాత్రి శివుడికి ఎలాగైతే అభిషేకం చేస్తామో స్వామివారికి కూడా చాలా ప్రీతికరమైనది ఆ మాస శివరాత్రి తిథి. ఆ రోజు సాయంత్రం, అంటే మాస శివరాత్రి రోజు సాయంత్రం ప్రదోషకాల సమయంలో ఈ స్వామివారికి అభిషేకం ఉంటుంది అమావాస్య ముందు రోజు. అలాగే ప్రతి పౌర్ణమికి కూడా స్వామివారికి, అలాగే ఇద్దరు అమ్మవారికి, వారాహి అమ్మవారికి, ప్రత్యంగిర అమ్మవారికి కూడా ముగ్గురు దేవతలకి ఆ రోజు మనకి ఉదయం 6 గంటలకి 6కి హోమం ఉంటుంది. పౌర్ణమి అభిషేకం ఉంటుంది. ముగ్గురు దేవతలకి పౌర్ణమి రోజు ఉంటుంది. అమావాస్య ముందు రోజు మాత్రం స్వామివారికి ప్రత్యేకంగా ప్రదోషకాల సమయంలో శివుడికి చాలా విశేషమైన ఇష్టమైన సమయం ప్రదోషకాల సమయం. ఆ సమయంలో స్వామివారి ఆరాధన చేయటం వల్ల మనకి విశేషమైన ఫలితం వస్తుంది. కాబట్టి మనకి ఆ గ్రహ దోషాలు, అపమృత్యు దోషాలు అన్నీ కూడా తొలగిపోవడానికి, మనకి స్వామివారి సంపూర్ణ అనుగ్రహం పొందడానికి ఈ పౌర్ణమి అమావాస్య ముందు రోజు ఈ అభిషేకం చేయటం జరుగుతుంది స్వామివారికి. అలాగే మాస శివరాత్రి రోజు మాత్రమే అభిషేకం ఉంటుంది. ఆ హోమం మాత్రం ఆదివారం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు ఉండే రాహుకాల సమయం. అది ఆ రాహుకాల సమయంలో స్వామివారి హోమం చేయడం జరుగుతుంది. అఘోర పాశుపతి హోమం, అఘోర పాశుపతి అంటే అలాంటి హోమాలు కూడా మనకు ఇక్కడ అఘోర పాశుపత హోమం అంటే ఇక్కడ మన దేవాలయంలో ప్రతి ఆ రోజు సాయంత్రం అఘోర పాశుపత 5 గంటల 30 నిమిషాలకి అదే మనకి మాస శివరాత్రి రోజు ఈ స్వామివారికి సంబంధించి 5:30కి అఘోర పాశుపత శనేశ్వర మంత్ర సహిత రుద్రపాశుపత హోమం జరుగుతుంది. రుద్రపాశుపత కాళీ హోమం, విశేష కాళీ హోమం. ఇప్పుడు మామూలుగా అంటే శివుడు లింగ రూపంలోనే మనం ఎక్కువగా దర్శనం చేసుకుంటూ ఉంటాము. లింగ రూపంలో ఉన్న శివుడికి ఎటువంటి అభిషేకాలు, ఆరాధనలు జరుగుతాయో ఇప్పుడు శరభేశ్వర రూపంలో ఉన్న ఈ శివయ్య కూడా అలాంటివి. స్వామివారికి కూడా మనకి మన దేవాలయంలో ప్రతి వైశాఖ పౌర్ణమి రోజు శరభేశ్వర జయంతి ఉంటుంది. ఆ రోజు మాత్రం స్వామివారికి విశేషంగా జయంతి ఉత్సవాలు జరుగుతాయి మన దేవాలయంలో. అది ప్రత్యేకంగా నారాస విన్యాసాలని స్వామివారికి ఇష్టమైనవి. అది వాటితో ఇక్కడ గ్రామ పల్లకీ సేవ కూడా ఉంటుంది స్వామివారికి. నారాస విన్యాసాలంటే స్వామివారికి శూలాలు గుచ్చుకుంటుంటారు మంటలతో. చాలా విశేషమైన విన్యాసాలు. ఇది ఎప్పుడు జరుగుతుంది? పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి. వైశాఖ, ఓకే. అంటే వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఓకే. ఇంకా అంటే ఉత్సవాలు, ఊరేగింపులు ఇలాంటివి కూడా ఉంటుంటాయా స్వామివారికి సంబంధించి? ప్రత్యేకంగా అంటూ ఏదైనా నవరాత్రులు మాత్రమే ఈ ఊరేగింపు పల్లకీ సేవ మాత్రం నవరాత్రులప్పుడు మాత్రమే ఉంటుంది. స్వామివారి జయంతి రోజు ప్రత్యేకంగా స్వామివారికి ఒక్కరికి ఆ పల్లకీ సేవ ఉంటుంది. ఆ పల్లకీ సేవలో పాల్గొన్న వాళ్ళకు కూడా స్వామివారి సంపూర్ణ అనుగ్రహం బాగా కలుగుతుంది. ఆ రోజు మగవాళ్ళకి మాత్రం అవకాశం ఉంటుంది. సంతానం లేని వాళ్ళకి, అలాగే వివాహం కాని వాళ్ళకి, దీర్ఘకాలిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి పల్లకీ సేవలో పాల్గొని స్వామివారి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందారు. ఈ 2 సంవత్సరాలుగా మనకి ఫస్ట్ సారి లాస్ట్ ఇయర్, అలాగే మొన్న సంవత్సరం కూడా మనం ఈ దేవాలయంలో శరభేశ్వర స్వామివారి జయంతి ఉత్సవాలు కూడా చేయడం జరిగింది. ధన్యవాదాలు. మాత్రే నమః. ఓం నమః శివాయ. చూశారు కదండి, ఇది ఈ ఆలయం యొక్క విశిష్టత. మీరందరూ కూడా తప్పకుండా శరభేశ్వర స్వామి అనుగ్రహానికి పాత్రులు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. నమస్తే.